He's one of the best actors in Indian cinema and he showered a lot of love and praises for Nana. ఇట్ ఇవ్వాలి అని చెప్పి మీ ముందర నేను కోరుకుంటాను. ఇంకా చాలా చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా చాలా ప్యాషన్ ఉంది. బోత్ ధ్రువ్స్ అండ్ మారీ సార్ టాప్ కి చేరుకోవాలి, శిఖరాన్ని అందుకోవాలి. అప్పుడే మనందరికీ ఇక్కడ గౌరవం ఉంటుంది. రేయ్ నువ్వు బయలుదేరరా. ఇప్పుడు మా హీరో ధ్రువ్ విక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య వర్మగా తన జర్నీని మొదలుపెట్టి ఇప్పుడు బైసన్తో తన హార్డ్ వర్క్, తన పెయిన్, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ అమేజింగ్. వీఆర్ లవింగ్ ఇట్ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 24. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్. నేను హైదరాబాద్లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా ఇది, అందుకని ఇది నాకు చాలా చాలా స్పెషల్. నా పేరు ధ్రువ్. రీసెంట్లీ నేను ఇక్కడ ఒక మాల్కి సూట్ కేస్ కొనడానికి వెళ్ళాను. షాప్ ఓనర్తో బార్గెన్ చేస్తుంటే బయట నుంచి కొంతమంది దే వర్ వేవింగ్ అట్ మీ. వాళ్ళు మీ ఫ్రెండ్సా అని షాప్ ఓనర్ అడిగారు. ఐ సెడ్ నో. మీరు యాక్టరా అని హీ ఆస్క్డ్. అవును అన్నాను. నాకు అప్పుడు గడ్డం ఉంది. నన్ను అలా చూస్తూ నేను యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నానని అన్నారు. నేను ఆయన సన్ అని చెప్పాను. వెంటనే మీ నాన్నగారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని హీ షవర్డ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేజెస్ ఫర్ నాన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్నగారు అక్రాస్ ద స్టేట్స్ ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసినందుకు, ఇంత లవ్ని సంపాదించినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బీయింగ్ ఎ సన్ నాకు అన్నీ చాలా ఈజీగా వచ్చాయి అనిపిస్తుంది. నాకు తెలుసు నేను ఇంకా ఏమీ సాధించలేదు, కానీ మీ అభిమానం, మీ ఆదరణ పొందడానికి ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్. థ్యాంక్ యూ. నేను ఇది ఈజీగా తీసుకోవట్లేదు. నేను మాట్లాడుతున్న ఈ తెలుగులాగా. తెలుగు వాళ్ళ ఫుడ్ని, సినిమాని ఎంతలా సెలబ్రేట్ చేస్తారో నాకు చాలా బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. బైసన్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన సినిమా. మీతో ఇదంతా మాట్లాడడానికి 3 years వెయిట్ చేశాను. ఈ టైంలో ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఇట్ విల్ మీన్ ద వరల్డ్ టు మీ. మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది. నాన్నగారు లాగే కష్టపడతాను. ఐల్ గివ్ మై 100%. ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేస్ కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలన్నదే నా కోరిక. ఫ్యాంటాస్టిక్. ఆ రోజు రావాలని, అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ థ్యాంక్ యూ బాలాజీ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వావ్ ధ్రువ్ గారు అసలు అమేజింగ్. అసలు మీ తెలుగు స్పీచ్కి సార్ ఆస్కార్ ఇచ్చేయచ్చు సార్. ఎంత క్యూట్గా చెప్పారు, అంత పద్ధతిగా నేర్చుకొని. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. మా తెలుగు సినిమా ప్రేక్షకులు, మా తెలుగు జనాలు, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా బ్యారియర్ లేకుండా వీఆర్ ఆర్ రెడీ. మంచి కంటెంట్ ఉంటే హిట్ చేయడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 24. విక్రమ్ గారు లాగా, అప్పట్లో అపరిచితుడు, శివపుత్రుడు లాగా అలాంటి బ్రేక్ ఈవెన్ సినిమా మీకు బైసన్ తెలుగులో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకని ఆమెటికి చెప్తాను, తర్వాత చెప్తాను. చాలా ఆనందంగా ఉంది, అది తర్వాత చెప్తాను. ఫస్ట్ మా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ సినిమా నాయకుడు నట ధ్రువ్ గారికి కూడా నమస్కారం. అనుపమ గారికి, ఆమె మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారికి కూడా అందరికీ నమస్కారం చేసుకుంటాను. దీనికి అన్నీ అయినాక ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఒకరికి నేను ఈ సందర్భంలో చెప్పాలి. ఎలా అంటే, నేను మా లింగుస్వామి సార్, మై వెల్ విషర్ డైరెక్టర్ లింగుస్వామి సార్, అవర్ బ్రదర్ చంద్రబోస్ గారికి ఎందుకని చెప్తాను. ఫస్ట్ వాళ్ళు సిండికేట్లో ఒక సినిమా చేస్తామని వెళ్ళినాము. ఆ టైంలో నాకు ఒక యాంబిషన్, చిన్నప్పటి ఇంకా నాకు తెలుగులో ఏమైనా సినిమా చెయ్యాలి అనేది నాకు చాలా పెద్ద ఆశ.
వాళ్ళతో చెప్పాను, మనము తమిళ్లో చేస్తాము, దానికి ముందు ఏమైనా తెలుగులే నేను ఫస్ట్ మొదలు పెట్టాలి అన్నాగా, ఆ టైంలో అది ఒక మంచి సినిమాగా మనం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మన లింగుస్వామి సార్ డైరెక్టర్ ఏం చెప్పినారంటే, మాకు ఒక మంచి సినిమాలు వచ్చింది, బైసన్ అనే సినిమా, ఈ సినిమాని మనం చేస్తాము, ఇది మాకు చాలా పెద్ద సినిమా అవుతుంది, ఈ సినిమాను చూడండి అని చెప్పి బోస్ గారు మళ్ళీ లింగుస్వామి గారు కూడా మాకు ఈ ఆలోచన ఇచ్చి ఫస్ట్ టైం నేను ఈ సినిమాను చూసినాను. ఒక ఆడియన్స్గా ఆ సినిమాని చూసినప్పుడు చాలా నచ్చింది, ఆ కంటెంట్ చాలా నచ్చింది. ఎలాంటే నేను చిన్నప్పుడు ఇంకా తెలుగు సినిమా చూసుకొని వచ్చినాను. ఇది ఆ ఆడియన్స్తో తెలుగు ప్రేక్షకులు ముఖాంతరం నేను చూసినప్పుడు ఇది చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది, మా తెలుగు ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుందని నాకు ఒక పెద్ద నమ్మకం వచ్చి ఈ సినిమా మీద ఒక ఆశ పెట్టుకొని దీన్ని తీసుకొని ఎక్కి మేము మొదలుపెట్టాము. దాంట్లో మాకి ఇంకొకటి థ్యాంక్స్ చెప్పాలంటే నీలం స్టూడియో రంజిత్ గారికి, విపిఆర్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఈ సినిమా ఇచ్చిన దానికి వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఆవిడకి సినిమా చూసి నాకు చాలా ఇష్టమయ్యింది. ఈ సినిమాలో చెప్పాలంటే యాక్టింగ్లో దురువు గారు ఎంత న్యాయం చేసిండారంటే, మీరు సినిమా చూస్తే ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ చూసినారు, మీకు కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఏం చేసినారనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇందాక మేడం చెప్పినారు, సారు వాళ్ళ తండ్రి అట్లా జీన్ వాళ్ళతో ఉంది, దాని ట్రైలర్లో తెలుస్తూ ఉంది, మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండము సినిమా చూసే, కానీ అది 100% నిజం మేడం. ఏమంటే నేను సినిమా చూసినాను, అట్లుంది సినిమా, అదిరిపోతుంది వాళ్ళ యాక్టింగ్. అలాగే మీకు చెప్పాలనా, అనుపమ గారి గురించి మేడమే చెప్పినారు, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యత్యాసం, ఒక్కొక్క డిఫరెన్షియేట్ అంటే వాళ్ళు అట్లే చేసిండారు. దాని తర్వాత అన్ని యాక్టర్స్, పశుపతి గారు కానీ, లాల్ గారు కానీ, అమీర్ ఖాన్ కానీ అందరూ కూడా సూపర్ సూపర్ సూపర్. ఎవరు యాక్టింగ్ చేయలేదు ఆ సినిమాలో, వాళ్ళు ఆ సినిమాలో ఏం చేసినా దాంట్లో బతికిండారు, వాళ్ళు ఆ క్యారెక్టర్ ముఖాంతరం వాళ్ళు బతికిండారు. అందరికీనా ఇంకా ఒక పెద్దగా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారు చాలా పెద్ద వర్క్ చేసిండారు. సాంగే కానీ ఇప్పుడే సెన్సేషనల్ హిట్ అయిపోయింది అక్కడ, సాంగ్ అంటే పెద్ద హిట్. దాని తర్వాత బ్యాక్ స్కోర్ కూడా అలాగే చేసిండారు, మీకు తెలుస్తుంది సినిమా చూడండి. అట్లే సినిమా ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్గా పోతూ ఉంది, మంచి రెస్పాన్స్, డే బై డే ఇంప్రూవ్మెంట్, డే బై డే కలెక్షన్ పెరుగుతూ ఉంది. అంత పెద్ద సినిమా అయ్యింది. అటువంటి సినిమాని నా తెలుగు ప్రేక్షకుల ముందు నేను తీసుకొచ్చినాము. మీరంతా చూసి దీనికి ఒక మంచి పెద్ద హిట్ ఇవ్వాలి అని చెప్పి మీ ముందర నేను కోరుకుంటాను. అది కాకుండా ఈ సినిమా మీరు చూసేది మాత్రం కాదు, ఈ చూసి నేను ఇంకా ముందుకి చాలా సినిమా చేయాలనుకున్నాను. దానికి మీరు మాకు ఇది ఒక పాత్ వే నాకు ఇది చేసి ఇవ్వాలని కూడా మీ ముందర మీడియా వాళ్ళ మిత్రుల ముందర కూడా తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి సినిమా అనేది కూడా కాదు, మన జీవితంలో కష్టం అనేది ఏమి సినిమా కథలు వద్దు, ఇప్పుడు చెప్తే అది వేరే తర అయిపోతుంది. నేను ఫ్లోలో సినిమా కథకి వచ్చేసింది వద్దు, మీరు సినిమా చూడండి, మీ ముందరికి తీసుకొచ్చినాము. మీరంతా మాకు ఈ సినిమాను చూసి అంతా థియేటర్కి వెళ్ళి చూడండి, చూసి మాకు ఈ సినిమాను పెద్ద సినిమాగా చేసి, ఆల్రెడీ ఇది పెద్ద సినిమా అయ్యింది, ఇక్కడ మనం కూడా అట్లే పెద్ద సినిమాగా చేస్తాము. నేను మీతో ఫాలో అవుతాను, మాకు మీరు ఆశీర్వాదం కావాలి. మిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రేక్షకులు కానీ నాకు ఆశీర్వదించి నన్ను ఈ సినిమాతో ఆశీర్వాదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. குட் ஈவினிங் டு ஆல் த ப்ரெஸ். ரொம்ப சந்தோஷமாக இருக்குது, ஹைதராபாத்க்கு வந்து பைசன் படத்தோட ப்ரொமோஷன்ஸ்க்காக வந்திருக்கிறது. ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் பாலாஜி சார், ஆல் தி பெஸ்ட், குட் லக், மை ஹார்ட்டியஸ்ட் கங்க்ராச்சுலேஷன்ஸ் டு யூ. இந்த படத்தை வந்து ஹைதராபாத்தில் நீங்கள் ரிலீஸ் பண்ணுறதுக்கு மை விஷஸ் டு போஸ் சார் and Linguswamy sir as well for putting everything together and introducing us to Telugu.
అండ్ பைசன் படம் வந்து ரொம்ப சக்ஸஸ்ஃபுல்லாக தமிழ்நாடுல எல்லா இடத்துலையும் போயிட்டுருக்கு. ஸோ வி ஆர் வெரி வெரி எக்ஸைட்டட் ஃபார் திஸ் ஃபிலிம் டு ரிலீஸ் இன் ஹைதராபாத் ஆஸ் வெல். So we kindly, we want your support, pressoda support and everybody's support. And Dhruv, my friend, he has done a great job, and I think his father's legacy is in safe hands now. Dhruv is going to take all over from now, I think, because the reception we get in Tamil Nadu for Dhruv's performance and the whole film is incredible, and I'm eagerly waiting to see how Telugu audience is going to see Dhruv's performance. So good luck, Dhruv, for all your hard work. You deserve it. You deserve much more as well. And and Anupama, I have got a new friend. I got great friends in this film. Anupama, we've been admiring you since Premam, and very very glad to working with you. Be working with you in this film together, and we have had such great time together, all of us. And I wish you also many many more big films to come. And you've done a great job in Bison as well. And I don't have to tell your performance because Telugu audience knows who you are. So good luck to you as well. And Telugu press media எல்லாருக்கும் வந்து உங்களுடைய சப்போர்ட் எங்களுக்கு கண்டிப்பாக தேவை for this film to do well. And thank you so much for having us here. Thank you. ఇప్పుడు మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి అయిపోయారు అనుపమ గారు. సో ఆవిడని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నైస్ అవుట్ఫిట్, ఇక్కడ బైసన్ అని రాస్తుంది, ఒక క్లోజ్ అయ్యండి అమ్మ. ఆవిడ అంత మంచిగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. నేను 4-5 డిఫరెంట్ బైసన్ అవుట్ఫిట్స్ వేసుకున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కమింగ్ హియర్. ముందుగా కిష్కిందాపురి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్, దానికి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు మీరందరూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా లెట్స్ కమ్ టు బైసన్. బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారు గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు, కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాళ్ నుంచి నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్. అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం, యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను, ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పాస్ట్ 1 వీక్ నుంచి మేము థియేటర్స్కి వెళ్తున్నాము. అండ్ వీఆర్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్. చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది. అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు ఎప్పుడు బైసన్ రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ డేట్ 24th October. అండ్ సో మారీ సార్ గురించి నేను చెప్పాను, మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. ఇంకా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బైసన్, ధ్రువ్. నేను లైక్ దీనికి ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను, అంటే హీస్ ద మోస్ట్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. అది దానికి ముందు నేను చెప్పాను, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ అదే సేమ్, మీరు ఏ రివ్యూ చూసినా సరే అదే చెప్తున్నారు. అండ్ అది ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే ఒక సినిమా అన్నది బియాండ్ యాక్టింగ్ దర్ ఇస్ ఫిజికల్ ప్రెసెన్స్. ఫిల్మ్లో ఉన్న ఫిజికల్ ప్రెసెన్స్ కన్నా మెంటల్లీ ఒక ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ఆయన లాస్ట్ రిలీజ్ మహాన్, దట్ వాజ్ 5 years బ్యాక్. దాని తర్వాత పాస్ట్ 5 years ఆయన ఇంకే సినిమా చేయలేదు. అండ్ ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ అరౌండ్ 3 years హీ ప్రాక్టీస్ కబడ్డీ. అండ్ తిరునల్వేలిలో షూట్ చేశాము ఈ సినిమా. అండ్ అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో బతికి వాళ్ళ లైఫ్ నేర్చుకుని, నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను ఫోటోషూట్ కోసం లొకేషన్కి వెళ్ళినప్పుడు ధ్రువ్ అపారెంట్లీ వేవ్డ్ హ్యాండ్స్ ఎట్ మీ అండ్ ఐ కుడెంట్ రికగ్నైజ్ హిమ్.
గుర్తుపట్టలేదు అసలు అసలు అంతలా నాట్ జస్ట్ ది అపియరెన్స్ ఆల్సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతిదీ అలా ఫుల్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యి దర్స్ లైక్ అ న్యూ వర్షన్ ఆఫ్ ధ్రువ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ కబడ్డీ లాంటి ఒక వైలెన్స్ స్పోర్ట్ని అలా చాలా ఎఫర్ట్లెస్గా మీకు స్క్రీన్లో కనిపిస్తుందంటే దాని వెనక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా చాలా ప్యాషన్ ఉంది. బోత్ ధ్రువ్స్ అండ్ మారీ సార్. నాకు అది డైరెక్ట్గా చూడ్డానికి ఒక like I got multiple chances to watch this kabaddi, and it was a magic to watch them do it together. And I'm really really proud of you, Dhruv, and I really wish you should do more films like this. ఇలా different genres తో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. కంగ్రాట్స్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్. అండ్ ఇంకా చెప్పాలంటే నివాస్ గురించి చెప్పాలి. తీకుడు తీ సాంగ్ చూశారు కదా, లైక్ ఫ్రమ్ దట్ సాంగ్ రిలీజ్ ఎక్కడికి వెళ్ళినా మా ఫిల్మ్లో ఉన్న 5 songs, రైట్, వీ హ్యావ్ 5 songs రిలీజ్, 5 songs చాలా పెద్ద హిట్ అక్కడ. మీకు కూడా లైక్ ఒక్కొక్క సాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ మారీ సెల్వరాజ్ అండ్ నివాస్ హెస్ వర్క్డ్ వండర్స్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకా సినిమా మీరు చూసినప్పుడు కూడా ఆర్ఆర్ ఎంత బాగుంటుంది, ఆ టైమింగ్స్, కరెక్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేశారన్నది మీకు అర్థమవుతుంది, నేను ఎక్కువ చెప్పట్లేదు. సో కంగ్రాట్స్ టు యూ నివాస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యూ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్, నాట్ జస్ట్ దేర్, హియర్, ఎవ్రీవేర్. అండ్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ట్రస్ట్ చేసి ఇక్కడ మీరు ఆడియన్స్కి ఇస్తున్నారు. ఇట్స్ లైక్ వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా చాలా మంచి సినిమాలతో మీరు ముందుకు రావాలి. అండ్ విపిఆర్ గారు జస్ట్ been with us and just struggling with all this promotions and all of that, but end of the day, look at all of us, we are all happy, and that is because all the love we get from the audience. And మీరందరూ ఖచ్చితంగా October 24th నా ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. అది చూడాలి, చూసి మీ ఆనెస్ట్ ఒపీనియన్స్ చెప్పాలి. We really hope you like the film. Thank you so much. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్.